శ్రీశైలం డ్యాం భద్రత ప్రమాదంలో పడింది. దాదాపుగా 54 సంవత్సరాల కిందట ఈ డ్యాం ప్రజలకు సేవలు అందించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అనేక ఉపద్రవాలను ఎదుర్కొంది. కృష్ణానదిలో 12 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడింది. చాలా కీలకమైన ప్రాంతంలో శ్రీశైలం డ్యాం నిర్మించడం వల్లే 2009లో వచ్చిన వరదలను తట్టుకుంది. 2009లో వచ్చిన వరదల్లో ఇంకా 10,000 క్యూసెక్కులు కనుక వరద వచ్చి ఉంటే శ్రీశైలం డ్యాము పైగా వరద ప్రవహించి ఉండేది. అయినా డ్యామ్కి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెప్పారు. అయితే ఆ సమయంలో ఏర్పడిన ప్లంజ్ పోల్ ఏదైతే డ్యామ్ కింద భాగంలో ఏర్పడిన గొయ్యి ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఫ్లడ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా వచ్చే ప్రమాదం ఉంది. బండరాళ్ళు అయితే పైనుంచి కిందకి దూకే అవకాశం లేదు, కానీ ఆ వాటర్ ఫ్లోకి అక్కడ ఏర్పడిన గొయ్యి డ్యామ్ భద్రత మీద ఆందోళన కలిగిస్తూ ఉంది. దాన్ని పూర్తి చేసేందుకు 220 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని ఇంజనీర్లు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 120 కోట్లు రిలీజ్ చేసింది. పనులు మాత్రం ఒక అడుగు కూడా ముందుకు సాగడం లేదు. అది 2 రాష్ట్రాల ప్రాజెక్టు కాబట్టి 2 రాష్ట్రాల ఇంజనీర్లు చర్చలు జరిపి ఆ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టులో అయితే డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. అక్కడ విద్యుత్ ఉత్పత్తికి కానీ నీరు లేదు. రాబోయే రోజుల్లో ఆ పనులు పూర్తి చేస్తే శ్రీశైలం ప్రాజెక్టు మరికొంతకాలం రైతులకి, రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకి సేవలు అందించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అయినా కృష్ణా రివర్ బోర్డు అయినా దీని మీద సీరియస్గా తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలి. లేదంటే తెలుగు రాష్ట్రాలు మీరంటే మీరని కొట్టుకొని చేస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో KRMB ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.